Hello everyone, welcome to my home food maniacs and today's recipe Gummadikaya halwa. సో ముందుగా ఒక గుమ్మడికాయ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని సీడ్స్ తీసుకోవాలి. బూడిద గుమ్మడికాయని ఈ విధంగా తురుముకోవాలి అన్నిటినీ. తర్వాత ఒక గిన్నె తీసుకొని దాని మీదకి ఒక పలసటి గుడ్డ తీసుకొని మనం ముందుగా తురిమి పెట్టుకున్న బూడిద గుమ్మడికాయని వేసుకోవాలి. తురుముకున్న బూడిద గుమ్మడికాయని వేసుకొని వీడియోలో చూపించిన విధంగా పిండుకోవాలి. బూడిద గుమ్మడికాయ తురుముని నీళ్ళంతా పోయేంత వరకు. నెయ్యి, 1.5 కప్పు చక్కెర, జీడిపప్పు, ద్రాక్ష, బాదం పప్పు, పుచ్చగింజలు, తురిమి పిండుకున్న గుమ్మడికాయ 2 కప్పులు. ఈ 2 కప్పులకి 1.5 కప్పు చక్కెర. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 3 లేదా 6 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. సో అందులోకి పప్పులను వేసుకుని వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. సో అదే ప్యాన్లో మనం ముందుగా తురుముకున్న గుమ్మడికాయ మిశ్రమాన్ని వేసుకొని సిమ్లో పెట్టుకొని 15 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి గుమ్మడికాయ తురుముని. 15 నిమిషాల తర్వాత అందులోకి చక్కెర వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. తర్వాత అందులోకి పాలు పోసుకోవాలి. 1/2 కప్పు పాలు పోసుకొని కలుపుకోవాలి. సిమ్లో పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అందులో ఉడికిన తర్వాత అందులోకి యాలకుల పొడి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులను వేసుకోవాలి. సో అంతే, ఎంతో రుచికరమైన బూడిద గుమ్మడికాయ halwa is ready to serve. బూడిద గుమ్మడికాయ halwa is ready to eat. If you like this video, please subscribe to my channel and press the bell icon. మీకు ఇటువంటి రుచికరమైన వంటలు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే మా వీడియోస్ని షేర్, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.